మద్యం ప్రియులకు నిజంగానే కిక్కిచ్చే న్యూస్ ఇదే. విదేశీ బ్రాండ్ వైన్ లేదా విస్కీ తాగాలనున్నా వాటి రేట్లు చూసి గుండె గుభేల్మనే పరిస్థితి ఇక మారబోతోంది. అవును, మీరు విన్నది నిజమే. భారత్లో ఫారిన్ లిక్కర్ ధరలు భారీగా తగ్గబోతున్నాయి. అసలీ ధరలెందుకు తగ్గుతున్నాయి? దీని వెనక ఉన్న అసలు కథేంటి? ఇప్పుడు చూద్దాం. భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ ఈయూ మధ్య ఒక చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. దాదాపు 2 దశాబ్దాల సుదీర్ఘ చర్చల తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోడీగారు దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, అంటే అన్ని డీల్స్కి మదర్గా అభివర్ణించారంటే దీని ప్రాముఖ్యత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్నాళ్లూ మన దేశంలో విదేశీ మద్యం ధరలు ఆకాశంలో ఉండటానికి ప్రధాన కారణం దిగుమతి సుంకాలు, అంటే ఇంపోర్ట్ డ్యూటీస్ ఎక్కువగా ఉండటమే. కానీ ఈ కొత్త ఒప్పందంతో ఆ అడ్డంకి తొలగిపోనుంది. ముఖ్యంగా ఈ డీల్లో వైన్ ప్రియులకు పండగే అని చెప్పాలి. ప్రస్తుతం భారత్లో విదేశీ వైన్లపై ఏకంగా 150% వరకు దిగుమతి పన్ను ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. కానీ తాజా ఒప్పందం ప్రకారం ఖరీదైన ప్రీమియం వైన్లపై ఈ పన్నును కేవలం 20%కి తగ్గిస్తున్నారు. అలాగే మధ్యస్థ ధరల వైన్లపై పన్నును 30%కి కోత విధించనున్నారు. దీంతో ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ నుంచొచ్చే ఫేమస్ వైన్ బ్రాండ్లు ఇక సామాన్యుడికి కూడా అందుబాటులోకి రానున్నాయి. కేవలం వైన్ మాత్రమే కాదు, విస్కీ, వోడ్కా, రమ్, జిన్ వంటి స్పిరిట్స్ ధరలు కూడా దిగరానున్నాయి. వీటిపై ప్రస్తుతమున్న 150% పన్నును భారీగా తగ్గించి 40%కి చేర్చనున్నారు. అంటే ఇకపై స్కాచ్ విస్కీలు, ఐరిష్ విస్కీలు మన మార్కెట్లో తక్కువ ధరకే దొరుకుతాయన్నమాట. ఇక బీర్ లవర్స్ విషయానికొస్తే యూరప్ నుంచొచ్చే బీర్లపై ప్రస్తుతమున్న 110% పన్నును 50%కి తగ్గిస్తున్నారు. దీనివల్ల మెట్రో సిటీల్లోనూ, టూరిస్ట్ ప్రాంతాల్లోనూ యూరోపియన్ బీర్ బ్రాండ్లు సందడి చేయనున్నాయి. మొత్తంగా చూస్తే యూరోపియన్ యూనియన్ నుంచి భారత్కు వచ్చే దాదాపు 97% వస్తువులపై పన్నులు తగ్గడం లేదా పూర్తిగా రద్దవడం జరగనుంది. ఏది ఏమైనా షెల్ఫ్లో ఉన్న బాటిల్ రేటు చూసి వెనుదిరిగే రోజులు పోయి నచ్చిన బ్రాండ్ను తక్కువ ధరకే కొనుగోలు చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.